మనము R15V4 గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరికంటే ఎవరైతే మనకి బండి కొనాలని కొనలేకపోతారో వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది. అంటే బండి కొన్న లాంగ్ రన్లో మనకి మైలేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా, లేకుంటే సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయేమో అని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని వీడియోలో మనకి క్లియర్ అవుతాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వెహికల్ వచ్చేసి అరౌండ్ మనకి 24,000 అయితే తిరిగింది. ఇంత తిరిగిన తర్వాత ఓనర్ దీంట్లో ఏమేమి ఫేస్ చేసినాడు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే ఆయనకి సర్వీస్ కాస్ట్ అయితే 2,000 అయితే సర్వీస్ కాస్ట్ పడేది. ఆయనకి మైలేజ్ కూడా అరౌండ్ 45 to 40 అయితే వస్తుందని చెప్పినారు. ఇంకా మనకి చూసుకుంటే చేంజ్ చేసినాడంట. 24,000 ప్రజెంట్ రీడింగ్ కూడా చేంజ్ చేసినాడు. బ్యాక్ వచ్చేసి మనకి ఎంఆర్ఎఫ్, ఫ్రంట్ కూడా ఎంఆర్ఎఫ్ వేయించినాడు. లైట్స్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదంట. ఇంకా మనము దీన్ని ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కలర్ TFT LCD డిస్ప్లే అయితే దీంట్లో ఇచ్చారు. మనకి దీంట్లో చూసుకుంటే స్పీడోమీటర్, ఓడోమీటర్, మనకి ఫ్యూల్ గేజ్ కూడా ఈ డిస్ప్లేలో వస్తుంది. ఒక లీటర్ పెట్రోల్ కి ఎంత కిలోమీటర్ పడుతుంది కూడా దీంట్లో చూసుకోవచ్చు. విత్ మొబైల్ కనెక్టివిటీ కూడా దీంట్లో ఉంది. అండ్ ఎన్నో గేర్లో ఉందనేది కూడా మనకి ఈ పక్క చూపిస్తుంది. మనకి ఎంత స్పీడ్ పోతుందని ఏడు చూపిస్తుంది. ప్రజెంట్ మనకి ఫ్యూల్ ఎంత ఉందనేది కూడా ఈ పక్క చూపిస్తుంది. అండ్ ABS అయితే పైన చూపిస్తుంది. మనకి ఇంకోటి ఏమంటే ఫ్యూల్ గ్యాల్ తక్కువ అయిపోయినా కూడా ఈ పక్క చూపిస్తుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఏమైనా బండిలో ప్రాబ్లం ఉంటే రెడ్ లైట్ ఉంటుంది, ఇక్కడ మలుగుతుంది. అండ్ స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే కిల్ స్విచ్ ప్లస్ మనకి స్టార్ట్ స్విచ్ రెండు ఇదే. ఇది వచ్చేసి పార్కింగ్ స్విచ్. ఇంక చూస్తే మొత్తం మనకి అన్నీ సెట్ చేసుకునేది. మనకి ఇన్ఫర్మేషన్ చూసేది కావచ్చు, మన ట్రిప్ కావచ్చు, మొత్తం సెట్ చేసుకునే స్విచ్ ఇదైతే. అండ్ ఈ పక్క చూసుకుంటే మనకి ఇది హై బీము అండ్ లో బీమ్ ఇది. నీవు వచ్చే ఇండికేటర్స్ వచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి హారన్. బండి ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గా ఫ్యూల్ ట్యాంక్ చూస్తున్నాం. అరౌండ్ మనకి ఇది వచ్చేసి 11 లీటర్ ఫ్యూల్ ట్యాంక్. మనకి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే అరౌండ్ మనం 450 to 500 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఆపే పని లేదు. ఇంకా మనము ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ మనకి 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ SOHC ఇంజన్ తో వస్తుంది మనకి. ఇది ఎస్పెషల్లీ VVA టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల మనకి యాక్సిలరేట్ బాగుంటుంది, మనకి రైడింగ్ లో స్మూత్ ఉంటుంది. దీంట్లో ఈ ఇంజన్ లో మనము ఇక పవర్ చూసుకుంటే 18.2 bhp అట్ 10,000 RPM దగ్గర అయితే మనం చూడొచ్చు. ఇంకా టార్క్ గురించి మాట్లాడుకుంటే 14.2 అట్ 7,500 RPM దగ్గర అయితే మనం టార్క్ అయితే చూడొచ్చు. దీంట్లో చాసిస్ గురించి మాట్లాడుకుంటే మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే మనము చాసిస్ దీంట్లో చూడొచ్చు. సో ఈ ఫ్రేమ్ వల్ల మనకి వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. మనకి కార్నరింగ్ కావచ్చు, మనకి ఈజీగా బాగుంటుంది. బట్ బండి నడిపేటప్పుడు మనకి కాన్ఫిడెంట్ కూడా బాగుంటుంది ఈ ఫ్రేమ్ వల్ల. అండ్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 37mm USB ఫోక్స్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. మనకి ఈ సస్పెన్షన్లో మనకి అడ్వాంటేజ్ ఏమంటే మనకి సడన్గా మనము స్పీడ్ కట్ మీద పోయినప్పుడు కావచ్చు మనకి స్ట్రాంగ్ ఉంటుంది, అంత ఈజీగా అది బ్రేక్ అయ్యేలా. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి మోనోసాక్ సస్పెన్షన్ అయితే మనం బ్యాక్ చూడొచ్చు. ఇది అడ్జస్టబుల్ ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ అడ్వాంటేజ్ ఏమంటే మనకి కార్నరింగ్ చేసేటప్పుడు మనకి స్టెబిలిటీ బాగుంటుంది మనకి వెహికల్ లో. ఎస్పెషల్లీ మనము స్పోర్ట్స్ బైక్ లోనే మోనోషాక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ 282 డ్యువల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకి ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ చూసుకుంటే 220 సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో మనకు బ్యాక్ డిస్క్ అయితే చూడొచ్చు. ఈ రెండు మనకి ABS తో వస్తున్నాయి. సో దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి స్పీడ్ లో ఉండొచ్చు, మన కార్నరింగ్ చేసేటప్పుడు కావచ్చు. హిట్ కాకుండా ఈ ABS అయితే పనిచేస్తుంది. ఇది 2023 మోడల్. ఇండికేటర్స్ మనకి బల్బ్ ఇచ్చినాడు. టైల్ లైట్స్ మనకి LED తోనే వస్తుంది. ఇంకా ఫ్రంట్ లైట్ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ లైట్ ఇచ్చినాడు. ఈ బండిలో వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే మనకి అరౌండ్ 1325 వీల్ బేస్ అయితే వస్తుంది. దీనివల్ల మనకి ట్రాఫిక్ లో కావచ్చు, టర్నింగ్ లో కావచ్చు మనకి స్టెబిలిటీ బాగుంటుంది అండ్ కార్నరింగ్ కూడా బాగుంటుంది. ఈ వెహికల్ లో మన క్లియరెన్స్ చూసుకుంటే 170mm ఉంది. చిన్న స్పీడ్ కట్ల దగ్గర అయితే పర్లేదు. కొంచెం పెద్ద స్పీడ్ కట్లు ఉంటే మనకి దీంట్లో త్రిబుల్ రైడ్ పడినప్పుడు టచ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ సీట్ హైట్ విషయానికి వస్తే 815mm అయితే మనం సీట్ హైట్ అయితే చూడొచ్చు. మనకి అరౌండ్ మనకి ఒక 5.6 ఉన్న వాళ్ళు కూడా ఈజీగా దీంట్లో కాళ్ళు అయితే అందుతాయి.